హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్ లో ఇలాంటి మోడల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా సింపుల్ గా స్మార్ట్ గా చేద్దాం. ఓకే రైట్. క్వశ్చన్ ఏంటంటే ఏ మరియు బి ఒక పనిని వరుసగా 8, 12 8, 12 రోజులలో పూర్తి చేస్తారు. వారిద్దరు కలిసి పని మొదలు పెట్టాక పని పూర్తవడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయినా ఆ పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది అంటుండు. ఏ వెళ్ళిపోయినంట తర్వాత ఆ పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది అంటుండు. రైట్. ఏ క్వశ్చన్ ఇచ్చినా టోటల్ వర్క్ ఫైండ్ అప్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్ లో టోటల్ వర్క్ ఫైండ్ అప్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 8 ఇచ్చిండు, 12 ఇచ్చిండు. ఇప్పుడు 8 కి 12 కి ఎల్సిఎం. ఇప్పుడు 8 కి 12 కి ఎల్సిఎం అంటే 12, బిగ్గెస్ట్ నెంబర్ 12. 8 టేబుల్ లో 12 వస్తుందా? రాదు. కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ ను మల్టిపుల్ చేయాలి. 12 2 24. 24 చూద్దాం. 24 అనేది 8 టేబుల్ లో వస్తుంది, 12 టేబుల్ లో కూడా వస్తుంది. రైట్. కాబట్టి వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఏమవుతుంది? 24 అవుతుంది. 8 టేబుల్ లో 24 ఎప్పుడు వస్తుంది? 8 3 మరి 12 టేబుల్ లో 24 ఎప్పుడు వస్తుంది? 12 2 రైట్. ఓకే. కానీ ఇక్కడ ఏమన్నాడు? వారిద్దరు కలిసి పని మొదలు పెట్టాక పని పూర్తవడానికి 2 రోజుల ముందు, వెరీ 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 ఇంపార్టెంట్, 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయిండు. 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయిండంట. కానీ ఏ ఒక్క రోజు కెపాసిటీ ఎంత? 3. బి ఒక్క రోజు కెపాసిటీ ఎంత? 2. 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయిండంటే దీనికి మల్టిపుల్ చేయాలి. ఏ ఎంత ఇచ్చింది? ఒక్క రోజు కెపాసిటీ 3. కానీ 2 రోజుల ముందు వెళ్ళిపోయిండు కాబట్టి ఎన్ని రోజులు ఇచ్చిండు? 2 days. కాబట్టి 2 3 2 6 అంటే ఏ ఎంత వచ్చింది? 6 వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తము 24 ప్లస్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి 6. టోటల్ ఎంత? 30 బై వీళ్ళిద్దరు కలిసి ఏ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్? 5 6 30 అంటే ఇద్దరు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనమాట? 6 days లో అవుతుంది. అంటే ఆప్షన్ సి ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.